భూమి పూజ భక్తి శ్రద్ధలతో రాజగోపురం భూమి పూజ మహబూబాబాద్ పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ శివాలయంలో ఆదివారం రాజగోపురం నిర్మాణానికి భూమి పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహబూబాబాద్ మాజీ సర్పంచ్ మల్గిరెడ్డి సుధా అర్జున్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమానికి వేద పండితులు మంత్రోచ్చరణలతో నిర్వహించారు. సుధా అర్జున్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలోని మార్కండేయ ఆలయం భక్తులు కోరికలు తీరుస్తుందన్నారు. గోపుర నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు దాతలు భక్తులు ఆలయ బాధ్యులు కంకణబద్దులు కావాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో తవటం శ్రీనివాస్ కోశాధికారి వడ్డేపల్లి రాజేంద్ర ప్రసాద్ గౌరవ అధ్యక్షులు ములక కృష్ణమూర్తి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు చిలకమారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మాకు సహాయ సహకారాలు ఇవ్వాలని ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాము. అలాగే మాకు మా పద్మశాలి కులస్తులకు కానీ వైపాద ప్రజలకు కానీ ఎల్లవెల్లలో నేనున్నానని మాకు సపోర్ట్ ఇచ్చే మేడం సుధా అర్జున్ రెడ్డి గారు, ఆమె సర్పంచ్ ఉండకున్నా కూడా వాళ్ళ నాన్నగారి సేవలు మైపాదులో ఎంతోమంది కొనియాడారు. ఇప్పటికి కూడా మా షాప్కి వచ్చి పలాని నరసింహారెడ్డి గారు అని చెప్పి మాకు చెప్తే నేను ఎంతో సంతోషపడ్డాను. అలాగే ఆయన వారసురాలిగా బిడ్డగా సుధా అర్జున్ రెడ్డి గారు సేవలు వాళ్ళ నాన్న వైద్య వృత్తిగా సేవలు అందించాడు. మేడం గారు సర్పంచ్గా ఈ మైపాదుకు ఎన్నో సేవలు ఎన్నో కార్యక్రమాలు ఎంతో మందికి సేవా దృక్పథంతో మంచి మంచి కార్యక్రమాలు చేసి మాకు కూడా శ్రీరామభద్రన్న గారు ఉన్నప్పుడు మేడం కానీ సుధా అర్జున్ రెడ్డి గారు మేడం కానీ అన్న భద్రన్న కూడా మాకు అడగగానే గ్రీన్ లైన్ నుంచి అరే మేము ఇస్తాంగా, నన్ను ఎక్కడ కలిసినా కూడా పార్టీలు ముఖ్యం కాదు, అరే నువ్వు రారా అని మా అన్నదమ్ములను పిలిచి ఎక్కడున్నా మమ్మల్ని పిలిచి మీకు ఏం కావాలన్నా మేము ఇస్తామని చెప్పి అన్నగారు ఆధ్వర్యంలో మేడం ఆధ్వర్యంలో ఈ గ్రీన్ లైన్ మాకు ఇచ్చి ఈ గుడి నిర్మాణానికి ఈ ప్లేస్ ఇచ్చినందుకు ఆమెకు మరొకసారి మా ట్రస్ట్ తరఫున మా పద్మశాలి కుల బాంధవుల తరఫున మేము ఎప్పటికీ ఆమెకు రుణపడి ఉంటాము. ఆమె ఆశీస్సులు మాకు సపోర్ట్ ఎప్పటికీ కావాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ ట్రస్ట్ సభ్యులు మా జిల్లా అధ్యక్షులు చిలకమారి వెంకటేశ్వర గారు, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి సామల నరసయ్య గారు, కన్వీనర్ వన్నాల సాగర్ ఆయన రాలేదు, అలాగే రాష్ట్ర నాయకులు హనుమాల వెంకటేశ్వర్ ఇక ఆయన ఎప్పుడు భక్తిగానే ఉంటాడు. నాకు ఇది ఇచ్చిన అది ఇచ్చిన అనుకుంటా సేవా దృక్పథంగా ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు ఏదైనా కార్యక్రమం కావాలనగానే వచ్చి అందరికీ ఆయన సింధు ప్లానర్, ఎప్పుడు ఆశించాడు, ఆశ ఉండదు, పిలువగానే మంచి హృదయంతో వచ్చి అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, అందరితో మంచిగా ఉంటాడు, అన్ని సంఘాలతో బాగుంటాడు. కాబట్టి ఆయన ఆశీస్సులు కూడా ఆయన సపోర్ట్ కూడా మాకు ఉండాలని పిలువగానే ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి